గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో బీబీటీ థియరీ గురించి డిస్కస్ చేశానండి. అండ్ దాంట్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడాం. దెన్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ హైబ్రిడైజేషన్. వాట్ ఈస్ కాల్డ్ హైబ్రిడైజేషన్ అంటే ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ of almost equal energies of an atom resulting in the formation of equal number of identical orbitals is called hybridization. hybridization ఏం చెప్తాం అంటే అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కంబైన్ అయ్యి మనకి సేమ్ ఎనర్జీ ఉన్నటువంటి సేమ్ నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయి. ఇలా ఫామ్ చేసేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే మనం హైబ్రిడైజేషన్ అని చెప్తాం. ఏం చెప్తారమ్మా డెఫినేషన్? ద ఇంటర్మిక్సింగ్ అంటే ఒకదానికొకటి ఏమవుతాయంటే మిక్స్ అవుతాయి. ఏంటి మిక్స్ అయ్యి? ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ an atom, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ an atom ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్మిక్సింగ్ అవడం వల్ల ఏం జరుగుతుంది? రిజల్టింగ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటాల్స్ having సేమ్ ఎనర్జీ is called hybridization. అంటే ఈక్వల్ నెంబర్ లో మనకి ఏం చేస్తాయంటే సేమ్ నెంబర్ లో మనకి ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయంట. ఇలా ఫామ్ చేసేటువంటి ఒక కాన్సెప్ట్ ఏవైతుందో దాన్ని ఏమంటాం అంటే హైబ్రిడైజేషన్ అంటారు. ఈ డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోండి. ఏంటది డెఫినేషన్? ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ an atom ఎలా ఉంది? ఆఫ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీస్ ఆఫ్ an atom resulting in the formation of equal number of identical orbitals is called hybridization అని చెప్తాను. Depending on the orbitals are involved, the hybridations are classified into majorly 5 types. ఆ టైప్స్ ఏంటో చూసేటప్పుడు జనరల్ గా హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? మనకు ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో మనకి తెలిసినటువంటి ఆర్బిటాల్స్ ఏంటి? s ఆర్బిటాలు, p ఆర్బిటాలు, అండ్ d ఆర్బిటాలు, అండ్ f ఆర్బిటాలు ఉన్నాయి. దాంట్లో మేజర్ గా హైబ్రిడైజేషన్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఆర్బిటాల్స్ ఏంటంటే మనం మాట్లాడేటువంటి సిలబస్ లో ఉన్నాయి. ఈ మూడు ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చూపిస్తాయండి. దీంట్లో మనకి మేజర్ గా ఈ మూడింటిలో రెండింటిలో జరిగేటువంటి హైబ్రిడైజేషన్స్ చాలా చాలా మాలిక్యూల్స్ మధ్యలో జరుగుతుంటాయి. అంటే ఈ యొక్క క్లాసిఫికేషన్ చూసినట్లయితే మనకి మేజర్ గా బాగా ఇంపార్టెంట్ ఒక 5 టైప్స్ అండి. మీకు సిలబస్ లో ఉన్నాయి ఏంటంటే 5 టైప్స్ హైబ్రిడైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 5 టైప్స్ ఏంటంటే sp హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్ అండ్ sp3d అంటే d ఆర్బిటాల్స్ కూడా కంబైన్ అయ్యి sp3d హైబ్రిడైజేషన్ అండ్ ఫైనల్ sp3d2 హైబ్రిడైజేషన్. ఇలా ఈ యొక్క హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ అనేటువంటిది మనకి ఇలా 5 టైప్స్ లో ఆ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దట్ ఆర్బిటాల్స్ ఇలా 5 టైప్స్ లో క్లాసిఫై చేసామండి. ఆ 5 టైప్స్ అనేటువంటి ఏంటైతే ఉన్నాయో అది గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ముందు ఈ డెఫినేషన్ అనేటువంటిది మీరు రాసుకోండి. హియర్ హైబ్రిడైజేషన్ అంటే డెఫినేషన్ ఏంటమ్మా? ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఎలాగా ఆల్మోస్ట్ ఈక్వల్ energies of an atom resulting in the formation of equal number of identical orbitals. First suppose ఇక్కడ ఈక్వల్ నెంబర్ అని ఎందుకంటే ఇక్కడ అటామిక్ ఆర్బిటాల్స్ ఏంటంటే s ఆర్బిటాలు, p ఆర్బిటాలు, d ఆర్బిటాలు ఇవా ఏవైతే ఉన్నాయో ఏమంటాం అంటే అటామిక్ ఆర్బిటాల్స్ అంటాం. ఈ ఆర్బిటాల్స్ అనేటువంటి ఒకదాంతో మిక్సింగ్. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏం జరిగింది? ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్ మిక్స్ అయ్యి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తారు. ఒక s ఒక p ఉంటే రిజల్టింగ్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ 2 sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. అది ఎలా ఫామ్ అవుతాయి, మిగతావన్నీ కూడా ఎలా జరుగుతాయి అనేటువంటిది 1 by 1 మనం ఎగ్జాంపుల్ తోటి అండ్ ఇలా ఫామ్ అవడం వల్ల వాటికి ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అనేటువంటి విషయాలు 1 by 1 డిస్కస్ చేస్తామండి. ముందు ఈ డెఫినేషన్ ఏదైతుందో అది నోట్ చేసుకోండి. దెన్ హైబ్రిడైజేషన్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దామండి. దాంట్లో ఫస్ట్ ఏమంటున్నాం? సేమ్ అన్ని కూడా ఒకే టైప్ అండి. sp హైబ్రిడైజేషన్ అనేటువంటి జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూడండి.
దేన్ని sp hybridization అంటే here one s orbital and one p orbital mixed to form or combined to form two sp hybridized orbitals ఇంకా 2 అంటే మళ్ళీ ఏదో తేడా ఉంటుంది మళ్ళీ 2 sp hybridized orbitals. This type of hybridization is said to be sp hybridization అని చెప్తారండి. In this hybridized orbitals, the formed hybridized orbitals having s character 50% and p character వచ్చేంత ఉంటుందంటే 50% ఉంటుందండి. అంటే s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్ కలిపి ఫామ్ చేస్తుంది కాబట్టి దాంట్లో s క్యారెక్టర్ ఎంత ఉంటుందో సేమ్ p క్యారెక్టర్ కూడా అంతే ఉంటుంది. అంతంత మొత్తం 100 క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇది 50% ఉంటుంది. అదే విధంగా p క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కూడా ఎంత ఉంటుందండి 50% ఉంటుంది. ఇక్కడ జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ అనేటువంటిది ఏముంటుందంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ షేప్ అండి. షేప్ ఏముంటుందంటే లీనియర్ షేప్ ఉంటుందండి. షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ which is linear. ఏ షేప్ ఉంటుందండి లీనియర్ ఉంటుంది. అండ్ బాండ్ యాంగిల్ ఏదైతే ఉందో అది ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్ ఉంటుంది. బాండ్ యాంగిల్ ఎంతండి which is 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఫస్ట్ సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తామంటే which is nothing but BeCl తో చూద్దాం. BeCl తో స్ట్రక్చర్ చూసినట్లయితే మనం అబ్జర్వ్ చేసినట్లయితే లీనియర్ అంటే ఎలా ఉంటుంది. ద సెంట్రల్ ఆటమ్ ఇస్ బెరిలియం. ఇదిగో BeCl Cl ఇలాగే మనకి ఫార్మేషన్ ఉంది. బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది రెండింటి మధ్యలో 180 డిగ్రీస్ ఉంటుంది. అమ్మా sp హైబ్రిడైజేషన్ అంటే ఏం చెప్తామండి హియర్ వన్ s ఆర్బిటాల్ అండ్ వన్ p ఆర్బిటాల్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ two sp hybridized orbitals. In this hybridization s character is 50% and p character is 50%. The geometry of the molecule, it is nothing but the shape and geometry of the molecule. దాన్ని మనం సింపుల్ గా ఏమంటాం షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఏంటి which is called linear shape అండి. అండ్ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది 180 డిగ్రీస్ ఉంటుంది. ఎంత ఉంటుందండి బాండ్ యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది. దీనికి మనం ఏమన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే ఎగ్జాంపుల్ ఏంటి BeCl2 అనేటువంటి దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఎంత ఉంటుందండి ఇలా చూసినట్లయితే బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది 180 డిగ్రీస్ ఉంటుంది. అదే రెండో ఎగ్జాంపుల్ మీకు ఎసిక్లిన్ ఇచ్చారండి C2H2 ఇచ్చారు. ఇదేంటి there is a triple bond connection between like this. ఇది ఇక్కడ ఏంటనేటువంటి మనం చూసినట్లయితే ఇక్కడ కూడా బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే కార్బన్ కి కార్బన్ మధ్యలో 180 డిగ్రీస్ ఉంటుంది. ఇది జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. మీరు ఆ ఎగ్జాంపుల్ మాక్సిమం ఇనార్గానిక్ కాంపౌండ్ ఏదైతే ఉందో అది రాసుకొని గొడవ ఉండదు. ఇంకా ఇనార్గానిక్ కాంపౌండ్ అయినటువంటి BeCl రాసుకున్నారనుకోండి ఒక ఎగ్జాంపుల్ గా మీకు సరిపోతుంది. ఇదే టైప్ లో రిమైనింగ్ హైబ్రిడైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లాసిఫైడ్ చేయడం జరిగిందండి. అంటే ఎలాగా అంటే sp హైబ్రిడైజేషన్ ఏం జరుగుతుందో sp2 హైబ్రిడైజేషన్ ఏం జరుగుతుందంటే సేమ్ ఇదే టైప్ ప్రాసెస్ జరుగుతుంది. ఏంటి sp2 హైబ్రిడైజేషన్ అండి. sp2 హైబ్రిడైజేషన్ ఏం జరుగుతుంది ఇది sp హైబ్రిడైజేషన్ మనం నోట్ చేసుకోండి. sp హైబ్రిడైజేషన్ ఏంటి వన్ s ఆర్బిటాల్ అండ్ వన్ p ఆర్బిటాల్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ two sp hybridized orbitals. ఇదేంటి వన్ s ఆర్బిటాల్ అండ్ వన్ p ఆర్బిటాల్ are combined or it is also written like this mixed to form two sp hybridized orbitals. Here s character is 50% and p character is 50% and bond angle ఎంత ఉంటుందంటే which is linear. Shape of the molecule is linear and bond angle is 180 degrees. ఎగ్జాంపుల్ ఏంటి తీసుకున్నాం BeCl2 ఏదైతే ఉందో దాంట్లో ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగింది.
నెక్స్ట్ సెకండ్ sp2 హైబ్రిడైజేషన్. దాన్ని రాసిన ముందు ఇది ఏదైతే ఉందో మ్యాటర్ నోట్ చేసుకోండి ఒకసారి. అండి తర్వాత దీనిలో sp2 హైబ్రిడైజేషన్ గురించి మాట్లాడినట్లేదు. ఇది ఎలా ఉంటుందండి? sp2 హైబ్రిడైజేషన్ లో ఇక్కడ ఏం జరుగుతుంది? 1 s ఆర్బిటాల్ అండ్ అక్కడ p2 అన్నది కాబట్టి 2 p ఆర్బిటాల్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఒక s 2 p లు ఉంటే మొత్తం ఎన్ని ఫామ్ అవుతాయి? 3 ఫామ్ అవుతాయి. ఏంటయ్యి? 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్. 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఆర్బిటాల్స్ అనేటువంటి ఫామ్ అయిన తర్వాత షేరింగ్ చేస్తే ఎంత అవుతుంది? ఎస్ క్యారెక్టర్ వచ్చి ఒకటే ఉంది కాబట్టి ఇది 33% అండ్ పి క్యారెక్టర్ ఎంత అవుతుందండి? విచ్ ఇస్ 33 అంటే 66% అవుతుంది నుంచి. అంటే ఇట్స్ నథింగ్ బట్ 33 అంటే 33.3 ని ఇది 66.6% గా మనం చెప్పుకొచ్చేది. అనుకున్నట్లయితే ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్, జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ ఏమవుతుందని ఇప్పుడు మనం చూసినట్లయితే ట్రైగోనల్ ప్లానర్ అవుతుంది. Here geometry of the molecule is nothing but shape అని చెప్పాను. Shape is equal to trigonal planar. Trigonal planar అనేటువంటిది ఏదైతే ఉందో అది దాని షేప్ అవుతుంది. అండ్ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అనేటువంటి మనం చూసినప్పుడు 3 మాలిక్యూల్స్ కాబట్టి బాండ్ యాంగిల్ వచ్చి 360 అంటే మనం చూసుకున్నట్లయితే 120 డిగ్రీస్ ఉంటుంది. బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఇక్కడ 120 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం అంటే BCl3 అనేటువంటిది ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చింది. BCl3 ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఇట్ ఇస్ నథింగ్ బట్ boron trichloride తీసుకున్నట్లయితే ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఇస్ లైక్ దిస్ BCl Cl and Cl. Here it is simply said to be trigonal planar అనేటువంటి స్ట్రక్చర్ అన్నట్టు అండ్ బాండ్ యాంగిల్ ఎంత ఉన్నట్టు ఇది 120 డిగ్రీస్ ఉన్నట్టు. ఎంత ఉన్నట్టండి? 120 డిగ్రీస్ ఉన్నట్టు. అంటే sp2 హైబ్రిడైజేషన్ అర్థమవుతుంది కదమ్మా. sp2 హైబ్రిడైజేషన్ ఏం జరుగుతుంది? 1 s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్ కంబైన్డ్ టు ఫార్మ్ 3 sp2 hybridized orbitals. Here s character is 33.3% and p character is 66.6%. Here the shape of the molecule is trigonal planar and bond angle is 120 degrees. The example for this compound is hybridization is BCl3 తీసుకున్నట్లయితే మనకి షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చి sp2 హైబ్రిడైజేషన్ సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ దీని గురించి మాట్లాడాలి. ఇదే రకంగా ఉన్నటువంటి ఇంకొక హైబ్రిడైజేషన్ ఏంటంటే sp3 హైబ్రిడైజేషన్ గురించి చూద్దాం. ద నెక్స్ట్ sp3 హైబ్రిడైజేషన్ ఇది కూడా నోట్ చేసుకో. అండి నెక్స్ట్ వచ్చి sp3. ఇక్కడ sp3 లో ఏమవుతుంది అంటే here 1 s ఆర్బిటాల్ అండ్ ఎన్ని p ఆర్బిటాల్స్? 3 p ఆర్బిటాల్స్. 1 s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఇది ఒకటి ఇది 3 అంటే ఎన్ని వస్తున్నాయండి? 4. ఏం వస్తున్నాయి? sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఫార్మ్ అవుతున్నాయి. ఇక్కడ జామెట్రీ అది దాని యొక్క s క్యారెక్టర్ ఎంత ఉంటుంది అనేటువంటి నాకు చూసినట్లయితే మొత్తం 4 ఉన్నాయి కాబట్టి here s character is 25% and p character is 75%. Here the shape of the molecule is tetrahedral. Here say shape of the molecule is tetrahedral. And the bond angle ఎంత ఉంటుందంటే it is nothing but 109 degrees 28 minutes. Here bond angle is 109 degrees 28 minutes. ఈ 109 degrees 28 minutes ఏదైతే ఉంది ఇది క్రమంగా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఎలా రాసేస్తున్నారంటే it is nothing but 109.5 degrees కి రాసేస్తున్నారండి. అది అంటే హాఫ్ డిగ్రీకి సమానం కింద రాసేస్తున్నాం అంతే. The example for this hybridization is CH4n. మీథేన్ అనేటువంటిది ఏదైతే ఉందో మీథేన్ ని దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకుని మనం రాసినట్లయితే మీథేన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ సెంట్రల్ ఆటమ్ ఇస్
carbon which is undergoing sp3 hybridization, the structure of the compound is like this, which is called tetrahedral pattern, which is called tetrahedral pattern. ఇది sp sp2 and sp3 హైబ్రిడైజేషన్స్ ఏవైతుంటాయో అవి ఈ రకంగా ఉంటాయండి. దెన్ నెక్స్ట్ మనకి మిగిలినటువంటి రెండు రకాలు ఏంటి, sp3d అండ్ sp3d2 అనేటువంటి రెండు రకాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వన్ బై వన్. ఇది నోట్ చేసుకున్నాం అందులో. నెక్స్ట్ వచ్చి sp3 హైబ్రిడైజేషన్ sp3d2 హైబ్రిడైజేషన్ నా రెండు ఏవైతున్నాయో రెండింటి గురించి మాట్లాడాలి. దెన్ sp3d hybridization, sp3d hybridization. ఇక sp3d hybridization అంటే అక్కడ దాంట్లో ఉంది కదా, ఏం జరుగుతుందండి, హియర్ one s orbital comma 3 p orbitals and one d orbital are combined to form ఎన్ని ఫామ్ అవుతాయి, ఇక్కడ 1 ఇక్కడ 3 ఇక్కడ 1 ఉంది కాబట్టి 5 sp3d హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఫార్మేషన్ జరుగుతుంది. హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ యొక్క హైబ్రిడైజేషన్ మనం ఏమంటాం అంటే sp3d హైబ్రిడైజేషన్ అంటాం. దీనికి సంబంధించి the shape of the molecule వచ్చి the shape of the molecule is trigonal bipyramidal అండి. trigonal bipyramidal shape. ఇక బాండ్ యాంగిల్స్ ఎంత ఉంటాయంటే 90 and 180 డిగ్రీస్ ఉంటాయండి. బాండ్ యాంగిల్ వచ్చి 90 డిగ్రీస్ ని అండ్ 120 డిగ్రీస్ తో ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తాం అంటే PCl5 ఏదైతే ఉందో ఇది ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చేది. ఎలాగా అంటే PCl5 స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుంది, ఈ రకమైనటువంటి స్ట్రక్చర్స్ తో ఉంటుంది. Cl and Cl and Cl, and it is structure of the compound is like this. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి 120 డిగ్రీస్ అండి, ఇవి ఎంత ఉంటాయంటే 90 డిగ్రీస్. అంటే PCl5 లో 3 క్లోరిన్స్ ఒకే ఫేజ్ లో ఉంటాయి. 2 క్లోరిన్ ఒకటి అప్పర్ డైరెక్షన్ లో ఒక లోయర్ డైరెక్షన్ లో 90 డిగ్రీస్ యాంగిల్స్ తో ఉంటాయి. ఇవేమో మనకి ఎలా ఉంటాయంటే ఇక్కడ P ఉందనుకోండి, ఇదో క్లోరిన్ అంటే ఈ మధ్యలో యాంగిల్ ఎంత అవుతుందంటే ఇక్కడ ఈ మధ్యలో యాంగిల్ ఎంత వచ్చిందంటే 120 డిగ్రీస్ ఉంటుంది. ఈ P కి Cl కి ఉన్నటువంటి యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 డిగ్రీస్ ఉంటుంది. ఇలా ఇది వచ్చి దీనికి ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇదే టైప్ ఉన్నటువంటి ఇంకో కాంపౌండ్ ఇంకో హైబ్రిడైజేషన్ ఏంటి, ఇట్ ఈస్ sp3d హైబ్రిడైజేషన్. అది రాసుకుంటే ఇది కూడా నోట్ చేసుకోండి. అండి ఇది నోట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇది వచ్చి sp3d2 హైబ్రిడైజేషన్. sp3d2 హైబ్రిడైజేషన్ అంటే ఏం జరుగుతుంది, 1 s orbital and 3 p orbitals and 2 d orbitals are combined to form totally is 6 sp3d2 hybridized orbitals. Here shape of the molecule is octahedral. Shape of the molecule is octahedral. And the bond angle ఎంత
ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేటువంటిది మన ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉంటే ఇక్కడ SF6 ని ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్పినట్లయితే అక్కడ మీడియంలో ఉన్నటువంటి సల్ఫర్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందంటే ఇలా it is F and F and F and F and F and F like this, which is octahedral shape. ఏమని చెప్పండి sp3 డైరెక్టివ్ హైబ్రిడైజేషన్ లో and s orbitals 3 p orbitals and 2 d orbitals are combined to form 6 sp3d2 hybridized orbitals and shape of the molecule ఏమన్నాడు octahedral అంటున్నాడు. ఇది బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది 90 డిగ్రీస్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటి SF6 ఎగ్జామ్ లో కూడా ఏవో రెండు ఇచ్చినా సరే సేమ్ నేను ఏదైతే ప్యాటర్న్ లో రాసానో అది రాస్తే సరిపోతుంది. మళ్ళీ దీన్ని స్ట్రక్చర్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఏమి అడగడం మిమ్మల్ని ఎగ్జాంపుల్ జస్ట్ ఏంటంటే ఇది అడిగి దానికి ఎగ్జాంపుల్ ఆయన ఉంటాడు నేను ఏదైతే విధంగా రాసానో అది రాస్తే సరిపోతుంది. తర్వాత బీబీటీని బట్టి మనం ClF3ని అండ్ నికెల్ టెట్రాకార్బోనైల్ అనేటువంటి కాంపౌండ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అది ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేటువంటిది రేపు క్లాస్లో చూద్దాం.